కుమార్ గారు పోయినసారి అయితే రంగసరంతో ఇట్టు కొట్టేశారు, చూసినాం మేము బి. ఈసారి అయితే మన అల్లు అర్జున్ తోటి అంటే మళ్ళా RRR కాదు, KGF కాదు, దానమ్మ మొగులు లెక్క ఉండాలి. ఓపెన్ చేస్తే సార్ ఒక వ్యాన్ ఉంటుంది సార్, దాంట్లో మన హీరో ఎంట్రీ. హీరో అయితే పోలీసులు అయితే పట్టుకపోతారు సార్. హీరోయిన్ అయితే పోలీసులు పట్టుకపోతే ఒక హీరో ఒక పోలీసుని అయితే కొడతాడు, 10,000 అంటాడు. ఇంకో పోలీసుని కొడతాడు, మళ్ళీ 10,000 అంటాడు. ఇంకో పోలీసుని కొడతాడు, 10,000 అంటాడు. మొత్తం 10 మంది పోలీసులు ఉంటారు సార్. మొత్తం కలిపి లక్ష రూపాయలకి సెట్ చేస్తారు సార్ మన హీరో సార్ కల్లా. అంటే ఫ్లవర్ అనుకుంటువా, ఫైర్ ఎంట్రీ షాట్ అయితే మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అయితే ఒక రేంజ్ లో అయితే నేను షూట్ చేసిన సార్. ఈసారి అయితే అల్లు అర్జున్ గారి రేంజ్ అయితే మ్యాక్స్ సార్. మనమైతే అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అయితే ఈసారి అయితే తగ్గేదే లేనా సార్. ఆ రేంజ్ లో నేనైతే ఇరగదీయబోతున్నాను సార్ షూట్ అయితే. ఈ కాన్సర్ట్ అయితే థ్రిల్లింగ్ ఉంది సార్. దెబ్బ కొట్టుడు పైసా కొట్టుడు, దెబ్బ కొట్టుడు పైసా చెప్పుడు, థ్రిల్లింగ్ సార్. హీరో మేనేజర్ కొత్తగా ఉంటుంది సార్. హీరో వచ్చేసరికల్లా ఎప్పుడైనా సరే తగ్గేదేలే అంటాడు. అంతేకాకుండా ఈ జబ్బు ఒకడు ఇట్లా పైకి లేపుతాడు. అంతేకాకుండా కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటాడు. ఆయన ఎవరికి కూడా వినడు. అంతేకాకుండా ఆయన ఒక డిఫరెంట్ స్టైల్ అయితే మెయింటైన్ చేయాలని చెప్పి హీరో అయితే కోరుకుంటాడు. అంతేకాకుండా మూవీల మొత్తంలో కూడా హీరోదే మెయిన్ పాయింట్ సార్. ఆయన ఒక్కడైతే నెంబర్ 1 గా పర్ఫార్మెన్స్ చేయాలి. అంతేకాకుండా ఆయన ఒక్కడే వన్ మ్యాన్ షో లాగా ఉండాలని చెప్పి ఆయన కోరుకునేటువంటి వ్యక్తి మన పుష్ప సార్. అబ్బా స్మగ్లింగ్ సార్, అయితే ఇంట్రెస్ట్ భారీగానే ఉంటుంది సార్. మరి నెక్స్ట్ ఏంటి సార్ చెప్పండి. ఇప్పుడే సార్ మన హీరో వచ్చేసరికల్లా కూలీకి అయితే వెళ్తాడు సార్. ఆ కూలీ మామూలు కూలీ కాదు సార్. ఎర్రచందనాలను అయితే స్మగ్లింగ్ చేద్దామని చెప్పి ఒక గ్యాంగ్ అయితే అనుకుంటది. ఆ గ్యాంగ్ దగ్గరికి అయితే మనోడు అయితే కూలీకి వెళ్తాడు. ఆయన బట్టే కేశవ్ అనేటువంటి ఆయన ఫ్రెండ్ క్యారెక్టర్ అయితే వస్తాడు సార్. ఇక్కడికి ఫ్రెండ్ క్యారెక్టర్ అయితే వస్తాడు. అంతేకాకుండా అప్పుడే కూలీ సార్ జరిగేటువంటి సమయంలోనే పోలీసులు అయితే ఎంటర్ అవుతారు సార్. ఆ పోలీస్ కమిషన్ ఆఫీసర్ కూడా మామూలు పోలీస్ కమిషన్ ఆఫీసర్ కాదు సార్. ఏ విలన్ అయినా సరే పట్టుకున్నటువంటి ట్రాక్ రికార్డులు బొచ్చడున్నాయి సార్ ఆయనకైతే. అయితే ఇప్పుడైతే ఆ ఎర్రచందనాన్ని లోడ్ అంతా కూడా అడవిలోకి మాయం చేసి ఆ విలన్స్ అందరికి అయితే ఒక ఉపాయం అయితే ఇస్తారు సార్. ఆ ఉపాయం ఇచ్చి అప్పుడైతే మన పోలీసులు అయితే ఎంటర్ అవుతారు సార్. అసలు ఎలా సార్ ఆయనకి ఎక్స్పీరియన్స్ అంటున్నారు, ట్రాక్ రికార్డ్ అంటున్నారు, అసలు ఎలా తప్పించుకున్నారు సార్ అంత ఎక్స్పీరియన్స్ పర్సన్ తోటి? కట్టెలన్నీ కూడా తీసుకొని అయితే చెట్టుకి ఏలాడదీస్తారు సార్. చెట్టుకి ఏలాడదీసిన తర్వాత ఎవ్వరు కూడా అనుమానం రాకుండా చెట్ల సందులలో అక్కడిక్కడ మొత్తం పోలీసు అయితే వెతుకుతాడు. కానీ ఎక్కడైతే మొదలు అయితే కనపడవు సార్. అంతా కూడా గాల్లో అయితే పైన అయితే చెట్టుకి అయితే ఏలాడదీస్తాడు. అది మన కాన్సెప్ట్ సార్. అసలు ఎలా సార్ అంత ఎక్స్పీరియన్స్ పర్సన్ లెక్క కొట్టట్లేదు కదా సార్. మరి ఆ చెక్క ఉంటది, చెక్క ఊడిచిన పొట్టు ఉంటది, పొట్టు కింద పడి ఉంటది. అది పడున్నా కానీ ఒకవేళ పడున్నా కానీ ఒప్పించినా ఒకసారి పైకి చూస్తారు కదా సార్. పైకి చూడని అంత దద్దమన్నా సార్. అసలు ఏం చెప్తారు, నాకైతే లాజిక్ అనిపించట్లేదు సార్. అదే సార్ కాన్సెప్ట్. హీరో లాజిక్ వాడినప్పుడు మనం లాజిక్ వాడొద్దు సార్. హీరో ఎప్పుడైతే లాజిక్ వాడతాడో అప్పుడు మనం లాజిక్ వాడొద్దు. అంతేకాకుండా హీరో వచ్చేసరికల్లా అది 1990s ముందు జరిగే స్టోరీ కాబట్టి అప్పట్లో తెలివి చేసి అదే ఎక్కువ సార్. అంతేకాకుండా హీరో తెలివి అయినప్పుడు మనం అసలే వాడొద్దు సార్. ఆడియన్స్ కూడా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ థియేటర్ దగ్గర చప్పట్లు విజిల్ కొడతారు సార్. నేను గ్యారంటీ సింగ్కి. నెక్స్ట్ ఏమైనా స్మగ్లింగ్ జరుగుతుందా సార్? ఎట్టా సార్ అసలు చెప్పండి సార్. ఈసారి అయితే ఆ ఎర్రచందనాన్ని మొత్తం అన్ని తీసుకొని మనోడైతే తల్లిస్తుంటారు సార్. తల్లి ఇచ్చే సమయంలోనే లెక్క సరిపోదు అనేటువంటి డైలాగ్ అయితే పోలీసుకి ఎక్కడో మండైతే ఈసారి అయితే లెక్కకు తగ్గట్టుగా పోలీసులు అయితే తీసుకొస్తారు సార్. అప్పుడైతే పోలీసులు రాగానే మనోడైతే ఒక లారీ ఎక్కి ఆల్రెడీ ఆ ఎర్రచందనం మొత్తం కూడా ఎక్కిస్తారు. ఎక్కేయంగానే ఆ లారీ వేసుకొని అయితే అలానే పోతుంటారు సార్. అలా వెనుకమ్మటే పోలీసులు పరిగెడతారు. ఆ లారీ తీసుకుపోయి అయితే ఒక నీళ్ళల్లో అయితే వేస్తారు సార్ మనోడైతే పుష్ప. సుకుమార్జీ గారు బాగానే ఉంది. ఇప్పటికైతే హీరో వెలివేషన్ అయితే సూపర్ గా ఉంది. ఈ వెలివేషన్ అయితే నాకు నచ్చింది. మరి నెక్స్ట్ సీన్ ఏంటి సార్ అసలు చెప్పండి సార్. మనోడిని అయితే దాంట్లో వేసిన తర్వాత పోలీసులు ఎక్కడ కూడా ఆ లోడ్ అయితే కనపడదు. ఆ లోడ్ కనపడదు సార్. కల్లా మనోడిని అయితే తీసుకుపోయి ఎంక్వైరీ చేద్దామని తీసుకుంటారు. తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో చిత్కపోతారు సార్ మనోడిని అయితే. ఎందుకు సార్ పోలీసు వాళ్ళు మరి దొరికినాక పోలీసు వాళ్ళు కొడుతుంటే మరి హీరో యాటిట్యూడ్ అలానే ఉంటుందా? మరి ఏమైనా చేంజింగ్ అనేది వస్తుంది హీరోకి? మరి తగ్గేదే లేదంటారు సార్. చెప్పను బ్రదర్ అంటారు సార్ మనోడు అయితే. అప్పుడు ఒక బ్యాక్ స్టోరీ జరుగుతుంది సార్. ఉంచుకున్న పుట్టిందని చెప్పి ఒక బ్యాక్ స్టోరీని అయితే మనం అయితే తీయబోతున్నాం సార్. ఇదంతా కాదు సార్, అసలు లవ్ ట్రాక్ ఏది సార్, అందులో ఫీలింగ్స్ ఏది సార్? ఇంతవరకు మీరు లవ్ ఎమోషనల్ తేలేదు సార్. అసలు మనోడు హీరోయిన్ అంటే పడతాడా? ఇలా హీరోయిన్ ఉందా ఏంది కథ? అసలు గీతతైనా చెప్పండి సార్.
సార్ ఇప్పుడైతే లవ్ ట్రాక్ మీరు అన్నట్టే చెప్తారు సార్. లవ్ ట్రాక్ ఏంటంటే 1000 రూపాయలు ఇవ్వాలి అంత పుష్పని అయితే లవ్ చేయాలని చెప్పి మనోడైతే ప్రయత్నిస్తారు సార్. అంతేకాకుండా 5000 ఇస్తా అని చెప్పి కేశవాన్ని అని చెప్పిన కదా సార్ మొట్టమొదలైతే ఆయనకైతే చెప్పి హీరోయిన్తో అయితే ముద్దు పెట్టుకుందాం అని చెప్పి ప్రయత్నిస్తారు సార్ మన పుష్ప అయితే. అదంతా నడుస్తూనే ఉంటుంది. హీరోయిన్ కూడా ఎక్కడో అక్కడైతే కొంచెం అయితే హీరో అయితే నచ్చుతాడు సార్. ఈ హీరో కూడా హీరోయిన్ మీద చాలా ప్రేమ ఉంటుంది. ఇద్దరికైతే లవ్ ట్రాక్ అయితే అలా అయితే డిజైన్ చేసిన సార్. హీరోయిన్ పర్ఫార్మెన్స్ కూడా మీకైతే నచ్చే విధంగా అయితే నేనైతే పర్ఫార్మెన్స్ అయితే డిజైన్ చేసిన సార్. ఓ వావ్ సార్, ఇప్పటికైతే లవ్ ట్రాకింగ్ అయిపోయింది కానీ మరి మన విలన్స్ కథ ఏంటి సార్? ఐ వాంట్ విలన్స్ సార్. వేస్ ద విలన్స్ సార్. అసలు విలన్స్ గురించి అంతేం నడవట్లేదు సార్ ఇందులో. కొద్దిగా బోరింగ్ టైపింగ్. పోలీస్ కథ చెప్పినావు, పోలీసు అది లట్కరే టైప్ చెప్పినావు. మరి ఏందో మరి విలన్స్ ఏదో ఇందులో విలన్స్ ఉంటారా? ఇప్పుడే మనం అయితే అనసూయ గారిని అయితే డిజైన్ చేసినాం సార్. అయితే పుష్పాన్ని అయితే ఇక్కడ ఇన్ఛార్జ్గా పెడతారు. ఇన్ఛార్జ్గా పెట్టిన తర్వాత ఎర్రచంద్రన్ అంతా కూడా పోలీసులు అయితే పట్టుకుందామని చెప్పి వస్తారు సార్. అప్పుడే పోలీసులు అందరికి తెలియకుండా ఒక నీళ్ళలు వేస్తారు. నీళ్ళలు వేసి ఆయన కొత్తగా క్రియేట్ చేసి అయితే మన హీరో కాపాడతారు సార్. అప్పుడైతే పుష్ప రేంజ్ అయితే ఒక లెవెల్ పోతుంది సార్. మనం అయితే ఎక్కడ కూడా అలాంటి పుష్పాన్ని అయితే చూసున్నాం సార్. ఒక రేంజ్లో అయితే పుష్పాన్ని అయితే ఎలివేషన్ ఇచ్చి పుష్పాన్ని అయితే ఒక పార్ట్నర్ లాగా చేస్తారు సార్ వాళ్ళంతా కూడా. గట్టిసేనే మరి డ్యామ్ అంతా ముచ్చట బాగానే ఉంది కానీ మరి మన పార్టీ ప్లాన్ చేద్దామా? అంటావా మామ అంటూ ఏమన్నా పాట గట్టిగా ప్లాన్ చేద్దాం మరి. అప్పుడు ఒక ఐటమ్ సాంగ్ వస్తుంది సార్. ఐటమ్ సాంగ్ కూడా మంగపతి అయితే ఎక్కువ డబ్బులు తీసుకుంటుందని చెప్పి పుష్పకి తెలుస్తుంది. పుష్పకి తెలిసిన తర్వాత మన ఒక మ్యారేజ్ సీన్ ఉంటుంది సార్. ఆ మ్యారేజ్ సీన్ దగ్గర అయితే మళ్ళీ వాళ్ళ ఇంటి పేరు లేదని చెప్పి ఎమోషనల్గా అయితే పుష్పని అయితే పిండుతారు సార్. సార్ ఉంచుకున్న తల్లి ఎన్నిసార్లు మూడు సార్లు రిపీట్ చేస్తే ఎంతగానో రోత ఉంటుంది సార్. ఇప్పటికే రోత అవుతుంది. అయితే అదే ఫ్రస్ట్రేషన్లో అయితే మన మంగపతి ఇంటికి అయితే వెళ్తారు సార్. వెళ్ళిన తర్వాత అక్కడైతే ఆయన చేసినటువంటి దౌర్జన్యాన్ని అంతా తట్టుకోలేక మంగపతిని అయితే నాకు ఎక్కువ డబ్బులు కావాలని అడుగుతాడు. మంగపతికి అయితే కోపం వస్తుంది. కోపం వచ్చినాక అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా వేసి పడేస్తాడు మంగపతి దగ్గర. అప్పుడైతే మంగళశ్రీనికి అయితే ఏం అర్థం కాదు సార్. ఏం జరుగుతుంది? ఈ పుష్ప ఏంది కూలోడి ఇంతగానో ఎఫెక్ట్ పెట్టిందా? ఏంది ఇంతగానో ఫైట్ చేసిన అర్థం కాక మళ్ళీ గ్యాంగ్ పంపుతారు. గ్యాంగ్ పంపిన తర్వాత వాళ్ళను కొడతారు. మంగళశ్రీని వేసి పడేస్తారు. ఇదంతా అయిపోయిన తర్వాత మన పుష్ప అయితే సిండికేట్కి అయితే ఓనర్ అయితే అవుతారు సార్. సిండికేట్కి ఓనర్ అయిన తర్వాత అప్పుడే ఒకడు అయితే వస్తాడు సార్. వచ్చిన తర్వాత షికావత్ అనేటువంటి ఒకడు వస్తాడు. వాడైతే ఎలాంటి ప్రపంచన సృష్టించబోతుండు ఏం సంగతి అని చెప్పి మనం అయితే పార్ట్ 2లో చూడాలి. అంతేకాకుండా దానికన్నా ముందు అయితే పుష్పకి అయితే పెళ్లి అవుతుంది. ఆ పుష్పకి పెళ్లి అయిన తర్వాత ఆ పుష్పకి హీరోయిన్కి పెళ్లి అయ్యే మధ్యలోనే పుష్ప అయితే లేచిపోయి మన షికావత్ దగ్గరికి వెళ్ళి అయితే మీటింగ్ అయితే పెడతాడు. మీటింగ్ పెట్టిన తర్వాత అప్పుడైతే పుష్పకి అయితే ఏం అర్థం కాదనమాట. ఎందుకు అసలు షికావత్కి పుష్పకి ఎలాంటి ఫైటింగ్ కాబోతుంది ఏం సంగతి అని చెప్పి మనం అయితే పార్ట్ 2లో అయితే చూడాలి సార్.